మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు కూడా మనము మన ఫిట్టర్ ట్రేడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపరు అంటే నిమి క్వశ్చన్ పేపర్. ఇది నిమి వాళ్ళు తయారు చేసినటువంటి మనం చదువుకునేటువంటి టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా నిమి నుంచి వచ్చినట్టువే కాబట్టి వాటిలన్నింటినీ మనము ప్రతిరోజు చదువుకుంటూనే ఉన్నాము. మన క్లాస్లో కూడా మొత్తం మనకు వచ్చేటువంటి ఎగ్జామ్స్లలో కూడా నిమి బుక్స్నే ఫాలో అవుతూ ఉంటాం అన్నమాట. సో వాటిల్లో నుంచే మనకు మోక్ టెస్ట్కు సంబంధించి కొన్ని క్వశ్చన్లు ఇచ్చినారు. ఆ క్వశ్చన్లను చూస్తూ ఉన్నాం రెగ్యులర్గా. ఆ క్వశ్చన్స్లలో ఈరోజు 132వ క్వశ్చన్ స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఇది ఫిట్టర్ సెమిస్టర్ 2 మోడల్ 2 ఫిట్టింగ్ అసెంబ్లీ అనమాట. ఇది ఫిట్టర్ సెమిస్టర్ 2 అంటే ఇది సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించినటువంటి సెమిస్టర్ అనమాట. సో ఈరోజు మనము 32 క్వశ్చన్ కానీ చదువుకుంటాను. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్క్ డాష్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ మార్క్ ఇచ్చిండాడు, దీన్ని ఏమంటారు అంటున్నాడు. యాన్యువల్ అంటారా, స్టెమ్ అంటారా, పాయింటర్ అంటారా, ప్లంజర్ అంటారా. సో ఇది డి, మనకు డి వచ్చేసి ప్లంజర్ అనమాట. డి వచ్చేసి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. తర్వాత 133. అంత దూరం వచ్చినాము, ఒకటే ఇంత దూరం లేదు. 113 కానీ స్టార్ట్ చేయాలి. యాక్చువల్గా 113 చూసుకోండి. 113 ఈ నుంచి స్టార్ట్ కావాలి. సెమిస్టర్ 2 ఫిట్టింగ్ అసెంబ్లీ 113ది. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద ఫిట్. ఈ ఫిట్ యొక్క పేరు ఏంటి అంటున్నాడు. ట్రాన్సిషన్ ఫిట్టా, క్లియరెన్స్ ఫిట్టా, ష్రింక్ ఫిట్టా, ఇంటర్ఫిరెన్స్ ఫిట్టా. నేను ఈ మధ్యనే క్లాసు కూడా కంప్లీట్ చేసినాను. ఇది లిమిట్స్ ఫిట్ టాలరెన్స్ అనేటువంటిది. సో దీంట్లో వచ్చేసి మనకి ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి షాఫ్ట్ క్లియరెన్స్ దండిగా ఉంది కాబట్టి ఇది క్లియరెన్స్ ఫిట్ అవుతుంది అనమాట. బి వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్, క్లియరెన్స్ ఫిట్ అనమాట. ఇది 114. వాట్ ఈజ్ ద టర్మ్ ఆఫ్ ఆల్జిబ్రిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ సైజ్ టు ఇట్స్ కరస్పాండింగ్ బేసిక్ సైజ్. ఇక్కడ ఇది అర్థం చేసుకోవాలి బాగా. వాట్ ఈజ్ ద టర్మ్ ఆఫ్ ద ఆల్జిబ్రిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ సైజ్ టు ఇట్స్ కరస్పాండింగ్ బేసిక్ సైజు. అంటే ఇక్కడ బేసిక్ సైజుకు కరస్పాండింగ్ సైజుకు తేడా ఏంది అంటున్నాడు. డీవియేషనా, అప్పర్ డీవియేషనా, లోవర్ డీవియేషనా, యాక్చువల్ డీవియేషన్. సో ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది అంటే వాట్ ఈస్ ద టర్మ్ ఆఫ్ ద ఆల్జిబ్రిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ సైజ్ టు ఇట్స్ కరస్పాండింగ్ బేసిక్ సైజు. అది డీవియేషనా, అప్పర్ డీవియేషనా, లోవర్ డీవియేషనా, యాక్చువల్ సైజు అంటున్నాడు. సో ఇది అప్పర్ డీవియేషన్ అనమాట. బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈజ్ ద అప్పర్ లిమిట్ ఆఫ్ ద కాంపోనెంట్ సైజు. కాంపోనెంట్ సైజు యొక్క అప్పర్ డీవియేషన్ ఏంటి అంటున్నాడు. కాంపోనెంట్కి ఇచ్చినటువంటి సైజుకు అప్పర్ డీవియేషన్ ఏదైతుంది అంటున్నాడు. ఇక్కడ 0.005, 0.008, 19.995, 20.008. సో ఇక్కడ ఏమడిగిండు, వాట్ ఈజ్ ద అప్పర్ లిమిట్ ఆఫ్ ద సైజ్. అప్పర్ లిమిట్ అంటే మనకి ఇక్కడ ఏదైనా ఫిగర్ వేసి చూపించాలి, ఎక్కడ ఏది ఏంది అనేది. సో మనకేం చూపించలేదు కాబట్టి ఇది 0.005 అని పెట్టేస్తే సరిపోతుంది. సో ఏ వచ్చేసి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. తర్వాత 116. వాట్ ఈజ్ ద టర్మ్ యూస్డ్ ఫర్ ద రిలేషన్షిప్ exist between two melting parts. What is the term used for the relationship existing between two melting parts. రెండు మెల్టింగ్ పార్ట్స్ యొక్క రిలేషన్షిప్ ఏమంటారు. ఫిట్ అంటారా, లిమిట్ అంటారా, టాలరెన్స్ అంటారా, అలవెన్స్ అంటారా. ఫిట్ ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఏమంటున్నాడు, వాట్ ఈజ్ ద టర్మ్ యూస్డ్ ఫర్ ద రిలేషన్షిప్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ టూ మెల్టింగ్ పార్ట్స్. అంటే రెండు మెల్టింగ్ పార్ట్స్లలో ఉన్నటువంటి రిలేషన్షిప్కు సంబంధించి అవి ఒకదాంట్లో ఒకటి ఎంటర్ కావడానికి అవసరమైనటువంటి దాన్ని ఏమంటారు అంటున్నాడు. అలవెన్స్ అంటారు అనమాట. ఎంత అలవెన్స్ ఉంటే అది ఈజీగా ఎంటర్ అవుతుంది అనేది ఇక్కడ మనకు క్వశ్చన్. సో డి వచ్చేసి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. 117. వాట్ ఈస్ ద లీస్ట్ కౌంట్ ఆఫ్ వర్నియర్ మైక్రోమీటర్. మైక్రోమీటర్ కాదు, వర్నియర్ మైక్రోమీటర్ 0.001 అంటే సి వచ్చేసి ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్. 118. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద టూల్. ఇక్కడ ఇచ్చినటువంటి టూల్ యొక్క నేమ్ ఏంది అంటున్నాడు. స్క్రాపర్,
ఫ్లాట్ స్క్రాపర్, హుక్ స్క్రాపర్, హాఫ్ రౌండ్ స్క్రాపర్, 3 స్క్వేర్ స్క్రాపర్. సో ఇది ఫ్లాట్ స్క్రాపర్ అన్నమాట. హాఫ్ రౌండ్ స్క్రాపర్, ఇది హాఫ్ రౌండ్ స్క్రాపర్. సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్, హాఫ్ రౌండ్ స్క్రాపర్. ఎందుకంటే ఈ అంచులన్నీ కూడా కొంచెం కార్నర్ షేప్ ఉన్నాయి కాబట్టి ఇది హాఫ్ రౌండ్ షేప్, ఇట్లా రేడియస్ ఉంది కాబట్టి ఇక్కడ ఇది హాఫ్ రౌండ్ స్క్రాపర్ అవుతుంది అనమాట. 119. హౌ చిప్డ్ అవుట్ స్క్రాపర్ కెన్ బి రిపేర్డ్. అంటే చిప్డ్ అవుట్ అంటే ఏమన్నా స్క్రాపర్ పాడైపోయింది అనుకోండి, చిప్ లాగా అంటే ఒక ముక్కలాగా ఇరిగిపోయింది అనుకోండి, దాన్ని ఎట్లా రిపేర్ చేస్తారు అంటున్నాడు. ఫైలింగ్, ల్యాపింగ్, చిజలింగ్, గ్రైండింగ్ అండ్ హార్నింగ్. ఇక్కడ మనకు డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. డి కాదు, ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. హౌ చిప్డ్ అవుట్ స్క్రాపర్ కెన్ బి రిపేర్డ్. అంటే స్క్రాపింగ్ చేయాల్సినటువంటి సర్ఫేస్ను చిప్పింగ్ చేసి ఉంటే దాన్ని ఏ విధంగా రిపేర్ చేయాలంటే, స్క్రాపింగ్ చేయాల్సినటువంటి సర్ఫేస్ డ్రిల్లింగ్ వేసి చిప్పింగ్ చేసి ఉండాలి, దాన్ని ఏ విధంగా రిపేర్ చేస్తారంటున్నాను. ముందు ఫైలింగ్ చేసి తర్వాత స్క్రాపింగ్ చేస్తామన్నమాట. అది ఎక్కడ రాయాల్సింది. ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. 120. విచ్ పార్ట్ ఆఫ్ వర్నియర్ మైక్రోమీటర్ ఈస్ మార్క్డ్ విత్ వర్నియర్ స్కేల్ గ్రాడ్యుయేషన్స్. వర్నియర్ స్కేల్ గ్రాడ్యుయేషన్స్ ఏ పార్ట్లో ఉంటాయి అంటున్నాడు వర్నియర్ మైక్రోమీటర్లో. యాన్విల్, ఫ్రేము, థింబల్, బ్యారెల్. సో ఇక్కడ మనకు డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. బ్యారెల్లో ఉంటాయన్నమాట, బ్యారెల్లో ఉంటాయి. తర్వాత మనకు 121. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద ఎఫెక్టివ్ డయామీటర్ ఆఫ్ స్క్రూ థ్రెడ్. స్క్రూ థ్రెడ్ యొక్క ఎఫెక్టివ్ డయామీటర్ను ఎక్కడి నుంచి ఎక్కడి దాకా కొలుస్తామంటున్నాడు. స్క్రూ పిచ్ గేజ్. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఎఫెక్టివ్ డయామీటర్ను కొలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏది అంటున్నాడు. స్క్రూ పిచ్ గేజ్, అవుట్ సైడ్ మైక్రోమీటర్, స్క్రూ థ్రెడ్ మైక్రోమీటర్, స్క్రూ థ్రెడ్ క్యాలిపర్ గేజ్. బాగా అర్థం చేసుకోండి. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద ఎఫెక్టివ్ డయామీటర్ ఆఫ్ స్క్రూ థ్రెడ్. స్క్రూ థ్రెడ్ యొక్క ఎఫెక్టివ్ డయామీటర్ను కొలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏది అంటున్నాడు అనమాట. ఇక్కడ మనకు స్క్రూ పిచ్ గేజ్ ఉంది, అవుట్ సైడ్ మైక్రోమీటర్ ఉంది, స్క్రూ థ్రెడ్ మైక్రోమీటర్ ఉంది, స్క్రూ థ్రెడ్ క్యాలిపర్ ఉంది. సో మనకు ఇక్కడ స్క్రూ థ్రెడ్ క్యాలిపర్ అనేది మనకు ఎఫెక్టివ్ డయామీటర్ను కొలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక్కడ మనకు డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. 122. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్క్డ్ ఎక్స్ ఇన్ డయల్ గేజ్. డయల్ గేజ్లో ఇచ్చినటువంటి ఈ పార్ట్ను ఏమంటారు అంటున్నాడు. దీన్ని ఈ పార్ట్ను ఏమంటారు అంటున్నాడు. యాన్విల్, స్టెమ్ము, పాయింటరు, ప్లంజరు. సో ఇక్కడ మనకు యాన్విల్ కాదు, స్టెమ్ కాదు, పాయింటర్ కాదు, ప్లంజరు కాదు, అన్నీ కావు. మరి పాయింటర్ అంటే ఇది, ప్లంజర్ అంటే ఇది. సో ఇక్కడ సి వచ్చేసి మనకు సి వచ్చేసి 122. సి వచ్చేసి పాయింటర్ వచ్చేసి మనకు సి అవుతుంది అనమాట. 123. వాట్ ఈస్ ద లోయర్ లిమిట్ ఆఫ్ సైజ్ ఈజ్ dimension is stated as. What is the lower limit of size is dimension is stated as 24.85, 24.75, 25.021. సో ఇక్కడ మనకు డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. లోయర్ డైమెన్షన్ అనమాట ఇది. సో ఇది మనకు 25.02. తర్వాత 124. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ సిస్టమ్ ఇఫ్ ద సైజ్ ఆఫ్ ద హోల్ ఈజ్ కెప్ట్ కాన్స్టెంట్, షాఫ్ట్ ఈజ్ వ్యారీడ్. సో ఇది మనకు హోల్ బేసిస్ సిస్టమా, షాఫ్ట్ బేసిస్ సిస్టమా? బైలేటరల్ సిస్టమ్, యూనిలేటరల్ సిస్టమ్, హోల్ బేసిస్ సిస్టమ్, షాఫ్ట్ బేసిస్ సిస్టమ్. ఇక్కడ ఏమంటున్నాడు, సాఫ్ట్ కాన్స్టెంట్గా పెడుతున్నాడు, హోల్ను కాన్స్టెంట్గా పెడుతున్నాడు. షాఫ్ట్కి హోల్ కాన్స్టెంట్, షాఫ్ట్ వేరియేషన్ ఉంటుంది అనమాట, అంటే దాని మీద డివియేషన్. సో ఇది మనకు హోల్ బేసిస్ సిస్టమ్ అవుతుంది అనమాట, హోల్ బేసిస్ సిస్టమ్. సో ఇది మనకు సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్.
125. What is the algebraic difference between the actual size and its corresponding basic size? Actual size కు ఇటు corresponding basic size కు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటున్నాడు. డీవియేషనా, టాలరెన్సా, యాక్చువల్ డీవియేషనా, అప్పర్ డీవియేషనా? సో ఇది మనకు అప్పర్ డీవియేషన్ అవుతుంది. వాట్ ఈజ్ ద ఆల్జిబ్రిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద యాక్చువల్ సైజ్ అండ్ ఇట్స్ కరస్పాండింగ్ బేసిక్ సైజ్? సో ఇది మనకు అప్పర్ డీవియేషన్ అవుతుంది అనమాట. తర్వాత 126. విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ ఇన్ కంజంక్షన్ విత్ డయల్ టెస్ట్ ఇండికేటర్? డయల్ టెస్ట్ ఇండికేటర్కు కంజంక్షన్గా ఉన్నటువంటి అంటే దాన్ని బిగించుకోవడానికి ఉపయోగపడేటువంటి సాధనం ఏంది? డయల్ టెస్ట్ ఇండికేటర్ను సెట్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి సాధనం ఏంది అంటున్నాడు. స్టాండ్. ఫస్ట్ అక్కడ వచ్చేసి మనకు చెక్ అన్నాడు, ఇక్కడ స్టాండ్ అన్నాడు, టూల్ రెస్ట్ అన్నాడు, బెంచ్ వైస్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ఏ వచ్చేసి మనకు చెక్, బి వచ్చేసి స్టాండ్, టూల్ రెస్ట్, డి వచ్చేసి బెంచ్ వైస్. ఏది కరెక్ట్ అంటున్నాడు. సో మనకి ఇక్కడ సి వచ్చేసి టూల్ రెస్ట్ కావడానికి ఉపయోగపడేటువంటి సాధనం కావాలన్నమాట. 127. విచ్ స్క్రాపర్ ఈజ్ యూజ్డ్ టు స్క్రాప్ స్మాల్ డయామీటర్ హోల్స్ అండ్ డీబరింగ్ ఎడ్జెస్ ఆఫ్ హోల్స్? ఏ స్క్రాపర్స్ తోటి మనము చిన్న చిన్న హోల్లో ఉన్నటువంటి డీబరింగ్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి స్క్రాపర్ అంటున్నాడు. ఫ్లాట్ స్క్రాపరా, హుక్ స్క్రాపరా, ట్రయాంగులర్ స్క్రాపరా, బుల్నోస్ స్క్రాపరా? ఇక్కడ సి ట్రయాంగులర్ స్క్రాపర్ అయితే సరిపోతుంది. కాదు, హుక్ స్క్రాపర్. 127కు హుక్ స్క్రాపర్ అనమాట. తర్వాత 128. విచ్ సర్ఫేస్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్క్రాపింగ్ లార్జ్ బేరింగ్ సర్ఫేసెస్? హాఫ్ స్క్రాపర్, హుక్ స్క్రాపర్, ట్రయాంగులర్ స్క్రాపర్, బుల్నోస్ స్క్రాపర్. ఇక్కడ మనకు ట్రయాంగులర్ స్క్రాపరు బాగా ఉపయోగపడుతుంది అనమాట, బేరింగ్ సైజులను సర్ఫేస్ చేసుకోవడానికి, స్క్రేపింగ్ చేసుకోవడానికి. 129. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ సైజ్ అండ్ ద మినిమం లిమిట్ ఆఫ్ ద సైజ్? టాలరెన్స్, బేసిక్ సైజు, లిమిట్ ఆఫ్ సైజు, అప్పర్ డీవియేషన్. సో ఇక్కడ మనకు అప్పర్ డీవియేషన్ అవుతుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ సైజ్ అండ్ ద మినిమం లిమిట్ ఆఫ్ ద సైజ్కి వచ్చేసి అప్పర్ డీవియేషన్. డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. 130. విచ్ ఈస్ గ్రేడ్ ఆఫ్ టాలరెన్స్? బయోలాటరల్ టాలరెన్స్, యూనిలాటరల్ టాలరెన్స్, ఫండమెంటల్ టాలరెన్స్, ఫండమెంటల్ డీవియేషన్. ఏ వచ్చేసి మనకు బయోలాటరల్ టాలరెన్స్ వచ్చేసి గ్రేడ్ ఆఫ్ టాలరెన్స్లలో ఉంటుంది అనమాట. 131. వాట్ ఈస్ ద మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ సైజ్ ఇఫ్ బేసిక్ సైజ్ ఆఫ్ ద హోల్ ఈజ్ 25 mm అండ్ ద డీవియేషన్ ఈజ్ ప్లస్ ఆర్ మైనస్ 0.2 mm? మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ వచ్చేసి మనకు ఇక్కడ 25.2, 24.8, 25.02, 24.08. ఇక్కడ మనకు ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ప్లస్ ఆర్ మైనస్ మ్యాక్సిమం లిమిట్ అడిగినాడు కాబట్టి 25.2 ఉంటుంది అనమాట. ఓకే. 132. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ ఎక్స్? ఇందాక కూడా వచ్చింది 132. 132 ఇక్కడ చూపించినటువంటి ఈ ఎక్స్ సింబల్ ఏమంటారు? యాన్యువల్ అంటారా, స్టెమ్ అంటారా, పాయింటర్ అంటారా, ప్లంజర్ అంటారా? సో ఇక్కడ సి వచ్చేసి మనకు సి వచ్చేసి 132 ఏ యాన్యువల్. వీడు బొమ్మ ఒకసారి చూపిస్తున్నాడు, ఆన్సర్ ఒకటి ఇచ్చిన్నాడు. సరే, ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. తర్వాత 133. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్? ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ యొక్క పేరు ఏంది? డైల్ వర్నియర్ క్యాలిపర్, వర్నియర్ మైక్రోమీటర్, డైల్ టెస్ట్ ఇండికేటర్, లివర్ టైప్, డైల్ టెస్ట్ ఇండికేటర్, ప్లంజర్ టైప్. లివర్ టైపా, ప్లంజర్ టైపా? ఇది ఇక్కడ చూపిస్తున్నాడు కదా, ఇటు కదులుతుంది, ఇటు కదులుతుంది, అంటే ప్లంజర్ టైప్ అనమాట. ఇది ప్లంజర్ టైపా? డైల్ టెస్ట్ ఇండికేటర్ లివర్ టైప్, డైల్ టెస్ట్ ఇండికేటర్ ప్లంజర్ టైప్. ఈ లివర్ అంటే ఏంది, ప్లంజర్ అంటే ఏంది తెలియాలి మనకు. సో ఇక్కడ మనకు ఇది లివర్ టైప్ అనమాట. ఇది ఎందుకంటే ఇది ఇటు కదులుతుంది, అటు కదులుతుంది, పైకి కిందికి కదులుతుంది, అటు. సో ఇక్కడ మనకు సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. తర్వాత 134. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ
ఫిట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఫిట్ యొక్క నేమ్ ఏంది అంటున్నాడు. ఇక్కడ హోల్ కంటే షాఫ్ట్ పైన టాలరెన్స్ ఇచ్చినాడు అనమాట. ట్రాన్సిషన్ ఫిట్, శ్రింకేజ్ ఫిట్, క్లియరెన్స్ ఫిట్, ఇంటర్ఫిరెన్స్ ఫిట్. సో మనకి ఇది ఇంటర్ఫిరెన్స్ ఫిట్ అవుతుంది అనమాట. ఎట్లయితుంది ఇంటర్ఫిరెన్స్ ఫిట్? ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ పైకి ఇచ్చినాడు. ట్రాన్సిషన్ ఫిట్, శ్రింకేజ్ ఫిట్, క్లియరెన్స్ ఫిట్. సో ఇది క్లియరెన్స్ ఫిట్, ఎందుకంటే షాఫ్ట్ హోల్ కంటే చిన్నదిగా ఉంది కాబట్టి ఇది క్లియరెన్స్ ఫిట్ అవుతుంది అనమాట. 135. వాట్ ఈస్ ద మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ సైజ్ ఇఫ్ సైజ్ ఆన్ డ్రాయింగ్ ఈజ్ 20 minus 0.12 20 minus 0.21. ఇక్కడ 12 ఇచ్చినాడు, 21 ఇచ్చినాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ సైజ్, మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ సైజ్ ఇఫ్ సైజ్ ఆన్ డ్రాయింగ్ ఈజ్. మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ సైజ్ ఎంత అంటున్నాడు? 20 minus 21. -21 అనేది మనకి ఇక్కడ మ్యాక్సిమం లిమిట్ అవుతుంది. సో మ్యాక్సిమం లిమిట్లో మనకు 19.79 రావాలి, 19.979. సో ఇక్కడ మనకు 19.979 అనేది మనకు మైనస్ సైడ్ ఇచ్చినాడు. ఇది వాట్ ఈస్ ద లిమిట్ ఆఫ్ సైజ్ గివెన్ డ్రాయింగ్. డి వచ్చేసి మనకు 20.021 అనేది మనకు మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ సైజ్. సో ఇక్కడ మనకు 135కి వచ్చేసి డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. 136. విచ్ టర్మ్ ఇండికేట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ సైజ్ అండ్ ద మినిమం లిమిట్ ఆఫ్ ద సైజ్. ఇక్కడ ఏది డీవియేషనా, టాలరెన్సా, యాక్చువల్ సైజు, అప్పర్ డివిజన్, దీనిలో ఏది మనకు మ్యాక్సిమం లిమిట్ని చూపిస్తుంది? అప్పర్ డివియేషన్ అంటే 136. డీవియేషన్లలో మనము మొత్తం ఎంత డీవియేషన్లో మనకు మ్యాక్సిమం టాలరెన్స్ అనేది, మ్యాక్సిమం లిమిట్ అనేది ఇచ్చిండాడు అనేది మొత్తం డీవియేషన్లో తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. 137. విచ్ టైప్ ఆఫ్ ఫిట్ ద టాలరెన్స్ జోన్ ఆఫ్ హోల్ ఈజ్ బిలో ద టాలరెన్స్ జోన్ ఆఫ్ షాఫ్ట్. ఇక్కడ విచ్ టైప్ ఆఫ్ ఫిట్, ఏ రకానికి చెందినటువంటి ఫిట్లో టాలరెన్స్ జోన్లో హోల్ సైజు కంటే షాఫ్ట్ సైజు బిలో ఉంటుంది, షాఫ్ట్ సైజు తక్కువ ఉంటుంది. ట్రాన్సిషన్ ఫిట్టా, క్లియరెన్స్ ఫిట్టా, శ్రింక్ ఫిట్టా, ఇంటర్ఫిరెన్స్ ఫిట్టా. సో మనకి ఇక్కడ క్లియరెన్స్ ఫిట్లోనే మనకు షాఫ్ట్ కంటే హోల్ కంటే షాఫ్ట్ ఎప్పుడు కూడా చిన్నదిగా ఉంటుంది అనమాట. సో అక్కడ మనకు సి కరెక్ట్ ఆన్సర్. 138. విచ్ టర్మ్ ఇండికేట్స్ ద ఆల్జిబ్రిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద యాక్చువల్ సైజ్ అండ్ ఇట్స్ కరస్పాండింగ్ బేసిక్ సైజ్. ఏ టర్మ్ మనకు విచ్ టర్మ్ ఇండికేట్స్ ద ఆల్జిబ్రిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద యాక్చువల్ సైజ్ అండ్ ఇట్స్ కరస్పాండింగ్ బేసిక్ సైజ్. డీవియేషన్, యాక్చువల్ డీవియేషన్, అప్పర్ డీవియేషన్, లోవర్ డీవియేషన్. సో ఇక్కడ మనకు లోయర్ డీవియేషన్ వచ్చేసి మనకు ఇండికేట్ చేస్తుంది అనమాట. దీని పేరు ఏంది? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద హుక్? ఇది స్క్రాపర్, ఇది ఫ్లాట్ స్క్రాపర్, హుక్ స్క్రాపర్, హాఫ్ రౌండ్ స్క్రాపర్, ట్రయాంగులర్ స్క్రాపర్. ఇక్కడ మనకు ఇది వచ్చేసి హుక్ స్క్రాపర్, బి వచ్చేసి మనకు హుక్ స్క్రాపర్ అవుతుంది. తర్వాత 140. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ ఎక్స్ ఆఫ్ లివర్ టైప్ డైల్ టెస్ట్ ఇండికేటర్? దీన్ని ఏమంటారు అంటారు? పివోట్ అంటారా, లివర్ అంటారా, స్టైలిస్ అంటారా, స్క్రోల్ అంటారా? సో ఇక్కడ మనకు స్టైలిస్ అనేది ఇక్కడ ఆన్సర్. సి వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ క్లాస్ బాగా అర్థం చేసుకొని మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి, అట్లే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బాగా నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.